తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆదరణ నిరంతరము మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, ప్రతి దైవజనులకు, వారి కుటుంబాలకు, మరి వారి ద్వారా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డకు స్తుతి స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ మీకందరికీ వందనములు, శుభములు తెలియజెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే, తడిపెను తనువునే రుధిరంపు ధారలే, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన
యేసయ్యా. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా నీవెంతో అలిసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్. నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెన్. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్. నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెన్. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణగాధారం. సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను. సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను. వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.
మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, ఈ యొక్క ఆదివార దినంలో నాయన నీ పాద సన్నిధానంలో మేమందరము ఆత్మతో సత్యంతో ఆరాధించి మా కుటుంబాలన్నీ దీవింపబడడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ కలువరి కిరణాలు ప్రతి గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులను, ప్రతి దైవజనులను, ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరిచి భద్రపరచమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో ఈ కుటుంబాలను దర్శించండి, దీవించండి, వారికి క్షేమం దయచేయండి, మీ కాపుదల, మీ భద్రత దయచేయండి, మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను నాయన. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను, పసిబిడ్డలను, యవ్వనస్తులను నాయన, వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధడానికి స్తోత్రాలు దేవా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన తండ్రి. మరి ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానము, నీతి, న్యాయాలు కలిగి జీవించడానికి నేర్పించండి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారుమనసు లేని బిడ్డలకు మారుమనసు దయచేయండి నాయన. గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి హాస్పిటల్లో ఉండి నాయన తండ్రి మరి డెలివరీకి సిద్ధంగా ఉన్నారు, వారందరికీ క్షేమకరమైన డెలివరీ దయచేయమని వేడుకుంటున్నాను. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరికీ సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈ దినమంతా, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబో నూతన వారంలో మీ పాద సన్నిధానంలో మిమ్మల్ని బహుగా స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అదేవిధంగా తండ్రి, అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను నాయన తల నుంచి అరిపాదం వరకు నాయన తండ్రి, తలనొప్పులనే అయితేనేమి, చెవి, ముక్కు, గొంతు నాయన తండ్రి, ఛాతికి సంబంధించిన వ్యాధులు నాయన, నరాలకు సంబంధించిన వ్యాధులు తండ్రి నాయన, పెరాలసిస్ మరి తండ్రి, డయాలసిస్ అయితేనేమి, అదేవిధంగా నాయన లంగ్స్కి సంబంధించిన వ్యాధులు, పేగులకు సంబంధించిన వ్యాధులు నాయన, రకరకాలుగా బాధపడుతున్నారయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో కడగండి నాయన. పాప క్షమాపణ దయచేయండి, స్వస్థత దయచేయండి నాయన. నీవు పొందిన గాయంల వలన మాకు స్వస్థత తండ్రి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రతి బిడ్డను తాకండి అయ్యా. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి మొరపెడుతున్నారో నాయన తండ్రి, మీ పాద సన్నిధానంలో మీ పాదములు పట్టుకొని నాయన బ్రతిమలాడుతున్నారు. ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి నాయన. నాయన ప్రతి ఒక్కరికి నాయన చీకటి అంధకార శక్తులచే విడుదల దయచేయండి నాయన. నాయన తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రయాణించే వారిని, ప్రసవించే స్త్రీలను, రోగులను, విధవరాన్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారిని, అనాథలను, సమస్త ప్రజలను దర్శించండి నాయన. గృహం లేని బిడ్డలకు గృహాలు దయచేయండి నాయన. ఆహారం లేక బాధపడుచున్న బిడ్డలకు నాయన, బట్టలు లేక బాధపడుచున్న బిడ్డలకు నాయన సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో మీరెరిగి ఉన్నారయ్యా. వారి బాధలను తీర్చగల శక్తిమంతుడవు తండ్రివి నీవే నాయన. సహాయం చేసి ఆశీర్వదించమని మరి ఒకసారి నాయన ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచి ఆశీర్వదించి నాయన, రేపటి దినం నుంచి మేము ఇంకా బహుబలంగా మీ పాద సన్నిధానంలో ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని నాయన స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం దయచేయమని. ప్రతి బిడ్డ ఉదయకాలంనే లేచి నాయన మీ సహవాసంలో నాయన ప్రార్థించి పరిశుద్ధ వాక్యం చదివి నాయన తండ్రి, నీ సన్నిధానంలో నీకిష్టులుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. నాయన మోషే గారిని దర్శించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబ సభ్యులను, వారి భార్య బిడ్డలను, తల్లిదండ్రులను నాయన తండ్రి, వారు చేస్తున్న సేవా పరిచర్యలన్నిటి మీద మీ కృప కుమ్మరించండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి. వారు చేస్తున్న సమస్త నాయన పనులలో మీ జ్ఞానం దయచేయండి, మీ నడిపింపు దయచేయండి అయ్యా. నాయన మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఇందులో ఉంటున్నారు వారందరూ కూడా దీవింపబడడానికి నాయన మీరు సహాయం దయచేయండి నాయన. నాయన శ్రావణమ్మని బట్టి స్తోత్రాలు, ఆమె భర్తను బట్టి, పాపను బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబంలో జరుగుతున్న పరిచర్యలను దీవించండి నాయన. వారి ఉద్యోగాలను దీవించండి అయ్యా. నీ కుమార్తెకు ఉద్యోగ విషయంలో, సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను దేవా. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచండి. నీ సేవలో బహుబలంగా వాడబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. నమ్మకమైన సాక్షిగా మరణ పర్యంతం వరకు నీ చిత్తాన్ని ఎరిగి నీ కొరకు మాత్రమే వాడబడే పాత్రగా నన్ను వాడుకొనమని, పరిశుద్ధపరచమని, దీవించమని వేడుకుంటూ నాయన, ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ
ఆయన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. చిన్న విజ్ఞాపన, మేమందరము మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రార్థిస్తున్నటువంటి ఈ సేవను నడిపిస్తున్నటువంటి మోషే గారి కొరకు, మరి నా కొరకు, మరి శ్రావణమ్మ ఆరోగ్యం కొరకు, మా పరిచర్యల కొరకు, మరి ఇంకా బహుబలంగా ప్రార్థన విజ్ఞాపనలో గడపడం కోసము మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది విజ్ఞాపన మాత్రమే. మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మా అందరి కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరికీ వందనాలు. మీరు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజెప్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆమెన్.